ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ జీ రామ్జీ పథకాన్ని నిరసిస్తూ సిపిఎం సిపిఐ నాయకులు అమలాపురం కలెక్టర్ దగ్గర ధర్నా నిర్వహించారు. కొత్త పథకం ఉపాధి కూలీల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ఉందని విమర్శించారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజలకు ముఖ్యమైన ఆదాయ వనరుగా మారిందని దానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. గతంలో వామపక్షాలకు చెందినటువంటి 62 మంది పార్లమెంటు సభ్యులు ఉండగా మరి యూపీఏ గవర్నమెంట్లో వలస కూలీలను నివారించాలని మరి ఎక్కడికక్కడ స్థానికంగా పనిచేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి పని లేనటువంటి పేదలందరూ కూడా కనీసం 100 రోజులైనా పని చేసుకునేవారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 125 రోజులు పెంచినప్పటికి కూడా మళ్ళీ 60 రోజులు సెలవు దినాలుగా ఇవ్వటం వలన ఈ ఉపాధి హామీ గ్రామీణులకు కూలీలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది కేరళ, మహారాష్ట్ర పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోతున్నారు కూలీలు. మరి మన ఏరియాలో ఉన్నటువంటి కూలీల కొరత కూడా తీవ్రంగా ఉంది. కాబట్టి తక్షణమే ఈ పథకాన్ని ప్రస్తుతం జీ రామ్జీ అనే పథకాన్ని పెట్టినటువంటి ఈ పథకాన్ని రద్దు చేసి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి, లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో వామపక్షాలకు చెందినటువంటి 62 మంది పార్లమెంటు సభ్యులు ఉండగా మరి యూపీఏ గవర్నమెంట్లో వలస కూలీలను నివారించాలని మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.